మేషరాశి అమ్మ మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాలలో ఆకస్మికమైన మార్పులు, అలాగే మానసిక ప్రశాంతత కొంతవరకు తగ్గడం, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఏదో రకమైన ఆలస్యాలు మనసుని ఇబ్బంది పెట్టడం మొదలైన వాటికి ఆస్కారం అనేది ఒకటి కనబడుతోంది. అంతేకాకుండా ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో కానీ, స్నేహ సంబంధాల విషయంలో కానీ, ఉన్నత స్థాయి అధికారులతో, తండ్రితో మొదలైన వారితో తగిన విధంగా ఇబ్బంది లేకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ఇబ్బందులను ఎదుర్కోకుండా ముందు జాగ్రత్తగా ఎప్పటి పని అప్పుడు పూర్తి చేసుకుంటూ వృత్తిపరమైన విషయాల్లో కానీ, లేకపోతే కుటుంబ వ్యవహారాల్లో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెడుతున్నట్లయితే అది మీకు వ్యక్తిగతంగా అభివృద్ధికి, అనవసరమైన చిరాకులకి దూరంగా ఉండడానికి అన్ని విధాల ఆస్కారం అనేది ఉంటుందన్న ఒకటి మనం ఇక్కడ గమనించుకోవాలి. వృషభ రాశి అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశి వారికి సంఘంలో గుర్తింపు, గౌరవం కోసం అధిక స్థాయిలో శ్రమ చేస్తారు. నూతన మైత్రి బంధాల కోసం, అలాగే స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ఎక్కువ శాతం కృషి చేస్తారు. అలాగే నూతన నిర్ణయాలు తీసుకునే విషయంలోనూ, కొత్త ప్రదేశాలకు వెళ్ళడానికి కూడా విశేషంగా కృషి చేసినప్పటికీ అవన్నీ మిశ్రమ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతోంది. మిథున రాశి అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ మిథున రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే మీ యొక్క గౌరవాన్ని పెంపొందించుకునే విషయంలో, ధనానికి సంబంధించి మీ యొక్క రుణాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాల మీద ఈ రోజున దృష్టి కేటాయిస్తారు. ఆరోగ్యానికి సంబంధించి కొంత ఎక్కువ జాగ్రత్త తీసుకుంటారు. ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క బంధువర్గంలో మీ తల్లితరపు బంధువులతో కానీ, లేకపోతే మీ యొక్క ముఖ్యమైన బంధువులతో కానీ మాట పట్టింపులకి వీలైనంత దూరంగా ఉండాలి. రుణాలకి సంబంధించిన విషయాలు కావచ్చు, అలాగే మాట పట్టింపుల విషయంలో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి.